అంటే ఇప్పుడు పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు సంబంధించి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి న్యాయవాద మిత్రులకి, అదేవిధంగా దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి రాష్ట్ర వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ ప్రెసిడెంట్ గారు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానికంగా గుంటూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి భగవాన్ గారు, ఇంకా వేదిక మీద పెద్దలు నా సహచార మంత్రివర్యురాలు మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, పనిచేస్తున్న ముస్తఫా గారు, ఒక 3 మాసాల తర్వాత రిటైర్ కాబోతున్నటువంటి వ్యక్తి వారికి, అదేవిధంగా అది 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 ప్రిజ్యూమ్, అదేవిధంగా మరి బార్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నటువంటి మాధవి గారు, బ్రహ్మారెడ్డి గారు, చాలా ఫైట్ చేసి మన జిల్లాలో గెలుపొందినటువంటి వ్యక్తులు, వెంకటరెడ్డి గారు ఎప్పటి నుంచో లీగల్ సెల్ మొత్తాన్ని చూస్తున్నటువంటి వెంకటరెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు కొందరు తెలిసిన పేర్లు మర్చిపోయి ఉండొచ్చు. పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా న్యాయవాదినే. అతి స్వల్పకాలం ప్రాక్టీస్ చేసే అవకాశం వచ్చింది. నాకు బాగా గుర్తు ఏంటంటే, ఆ రోజుల్లో నేను మొదటిగా రాజకీయాల్లో ప్రవేశించాలనుకున్నప్పుడు నాకు పదవి కావాలని తిరుగుతూ ఉండేవాడిని. మేరుడు వర్ధన్రావు గారు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన వెళ్ళి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మీరు ఉన్నారు కాబట్టి ఈ జాయింట్ సెక్రటరీనో జనరల్ సెక్రటరీనో ఇవ్వండి, నేను న్యాయవాదిని కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నాను, వేయండి అని నేను పలుమార్లు తిరిగితే, ఇప్పుడు మాకు సింగం బసపున్నయ్య గారు ఉండేవారు జిల్లాలో, హనుమయ్య గారు వాళ్ళు, నాకు ఆయన వ్యతిరేకం అవడం వల్ల నువ్వు బసపున్నయ్య గారితో చెప్పించుకో, నేను వేస్తా అన్నాడు. బసపున్నయ్య గారి దగ్గరికి వెళ్ళను, ఆయన వేయలేదు. ఏ పదవి కావాలి స్టేట్మెంట్స్ ఇవ్వడానికంటే, విడుదల హర్నాథ్ బాబు మన చిలకూరుపేటలో అడ్వకేట్, ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఉన్నాడో ప్రకటించుకున్నారు, కాంగ్రెస్లో వేరే ఉంటుంది కదా. ఆయన దగ్గరికి ఒక రోజు స్కూటర్ తీసుకెళ్ళి ఆయన లెటర్ ప్యాడ్ తయారు చేసి జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడిగా యువ న్యాయవాది అంబటి నియామకం అని ఒక ఆర్డర్ తీసుకొచ్చి అన్ని పేపర్లకు ఇచ్చి పొద్దున్నే చిన్న చిన్నగా పడితే అది చూసి ఆనందపడి రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తిని నేను. అదృష్టం కలిసి వచ్చింది. న్యాయవాదిగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయంగానే ఆ రోజుల్లో మరి వంగవీటి మోహన్ రంగ మరణం తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో నాకు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లో ముఖ్యంగా రాయపాటి సాంబశివరావు గారు గ్రూపుగా నన్ను భావించి సింగం బసపున్నయ్య గారికి వ్యతిరేకంగా నాకు టికెట్ ఇచ్చారు, ఆయన ఎంపీ ఇచ్చారు, గెలిచాము, శాసనసభకు వెళ్ళాం. సరే, ఈ మధ్యలో ఓడిపోతున్నాం గెలుస్తున్నాం వేరే అంశాలు. అప్పటి నుంచి నేను మళ్ళా కోర్టు వేసుకునే అవకాశం కానీ కోర్టుకు వెళ్ళవలసిన అవకాశం కానీ నాకు రాలా. చాలా సందర్భాల్లో వచ్చింది. ఏంటంటే కేసుల మీద వెళ్ళి ముద్దాయిలుగా నిలబడేటువంటి అవకాశాలు చాలా సందర్భాల్లో వచ్చాయనుకోండి. అలా నా జీవితం ఒక న్యాయవాదిగా ప్రారంభించాను. కాబట్టి నాకు వృత్తి నేను ప్రస్తుతం చేయకపోయినా నాకు న్యాయవాదులతో కలిసి మాట్లాడుకోవటం చాలా సరదాగా, ఆనందంగా, తృప్తిగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడాలంటే చాలా విస్తృతమైనటువంటి పరిధి ఉన్నటువంటి సబ్జెక్ట్. రాజకీయాల్లో న్యాయవాదుల పాత్ర ఎక్కడి దాకా వెళ్ళాలి? ఎన్నికల్లో న్యాయవాదుల పాత్ర ఎక్కడి దాకా వెళ్ళాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో న్యాయవాదుల పాత్ర, అది మన ప్రస్తుతమైనటువంటి సబ్జెక్ట్ అని అనుకున్నాం. ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కాబట్టి. రాజకీయాల్లో న్యాయవాదుల పాత్ర అంటే మనం ముందుకు వెళ్తే స్వతంత్ర పోరాటంలో న్యాయవాదుల పాత్ర అంటే ఒకసారి చూస్తే ఎంత అద్భుతమైన పాత్ర పోషించారో
భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం కోసం న్యాయవాదులుగా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ కానీ ఈవెన్ మహాత్మా గాంధీ కానీ వీళ్ళందరూ కూడా న్యాయవాదులుగానే ఉండి భారతదేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులు. న్యాయవాదులకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే జనం మధ్యలోనే ఎక్కువ ఉంటారు, జనంతో నిత్యం సంబంధాలు కలిగి ఉంటారు. కాబట్టి న్యాయవాదులు తొలి దశలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తొలి దశలో పెరిగిపోయిన తర్వాత మీరు ఒకసారి చూసినట్లయితే మన రాష్ట్రంలో కూడా ప్రకాశం పంతులు గారు న్యాయవాది, భవన వెంకటరామరెడ్డి గారు న్యాయవాది, బ్రహ్మానంద రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ న్యాయవాదులే. న్యాయవాదులు షార్ట్ కట్లో రాజకీయాలకు వచ్చేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు మారింది అనుకోండి, ఇప్పుడు మారింది. ఎవరు పెద్ద క్యాష్ ఉంటే వాళ్ళే రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప న్యాయవాదులు, డాక్టర్లు, తర్వాత డాక్టర్ల పాత్ర వచ్చింది. డాక్టర్లు కూడా స్లోగా ప్రవేశించారు. నేను అనేది ఏంటంటే న్యాయవాదులు అనేవారు ఆ సెక్టర్ ఆఫ్ ది పీపుల్, సమాజంలో ప్రభావాన్ని చూపగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వృత్తి న్యాయవాద వృత్తి అని మనం చేస్తున్నాం. అలాంటి న్యాయవాదుల పాత్ర గురించి మనం చెప్పాలంటే ఒక చోట చెప్పలేము, నిరంతరం ఉంటుంది పాత్ర. రాజకీయాల పెద్ద పాత్ర వహించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి నేను చూస్తున్నాను. హైదరాబాద్లో మొదటిగా న్యాయవాదుల మీటింగ్ పెట్టారు ఫస్ట్. అప్పుడు నేనే వెళ్ళా, నేను తప్ప ఎవరు లేరు ఆ రోజున. వెరీ స్టార్టింగ్ రాజశేఖర రెడ్డి గారు మరణించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రకు వెళ్తున్నారు. దిస్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఆ రోజున. న్యాయవాదులు హైదరాబాద్లో ఉన్నటువంటి న్యాయవాద సంఘాలు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కరెక్ట్, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, క్షమించాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది కరెక్ట్ అని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గళం ఎత్తింది న్యాయవాదులని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా న్యాయవాదుల సపోర్ట్ ఉంటే ఎవరికైనా ధైర్యం వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఏదన్నా ఒక ఊరేగింపు చేస్తే ఏంటి జరిగేది, ఏదో కేసు పెడతారు, లేకపోతే లిఫ్ట్ చేసి తీసుకెళ్తారు, అపోజిషన్లో ఉన్నప్పుడు పాత్ర. అదే న్యాయవాదులు ఉంటే అటు ఆగిపోతారు పోలీసులు కూడా. మీరు చూడండి చాలా సందర్భాలు. నా ధైర్యం అది. నేను శాసనసభ్యుడి కాకముందు న్యాయవాదిగా ఉన్నప్పుడు పోలీసులతో ఘర్షణ పడేవాడిని, 1-2 సార్లు కొట్టుకున్నాం. అప్పుడు వైకే గారు వచ్చి అక్కడ పెద్ద ఉపన్యాసం కూడా పెట్టాడు నాకు. ఎస్ఐ మీద ప్రైవేట్ కంప్లైంట్ పడేశాను నేను. సో బుద్ధినాన్న కాదు, బుద్ధినాన్నతో కొట్టుకోలేదు, వేరే బుద్ధినాన్న, అది వేరే. బుద్ధినాన్న మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాడు, అది వేరే అంశం అనుకో బుద్ధినాన్న గారు. నేను అనేది ఏంటంటే న్యాయవాదికి పోలీసులు ఏదైనా చేస్తే ఎదుర్కోగలిగిన శక్తి న్యాయవాదికి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కూడా మనం చేస్తున్నా, ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా న్యాయవాది అనేటప్పటికీ అక్క ఒక అడుగు వెనక్కి వేయాల్సిందే. అది పరిస్థితి నేను కళ్ళారా చూసినటువంటి సందర్భాలను కూడా మనం చేస్తున్నా. ధైర్యంగా ఎవరైతే న్యాయ వ్యవస్థలో పోరాడగలుగుతారో వారే ముందుకు వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా మఫ్సల్ కోర్ట్స్లో, సరే నీకు హైకోర్టు, సుప్రీంకోర్టు అంటే అదొక పెద్ద వ్యవహారం అనుకోండి, దాని సంగతి నేను మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి న్యాయవాదుల పాత్ర గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కొన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ఇవాళ మరి మనోహర్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, చాలా సహజమైనటువంటి ఇబ్బందులు. ఏమి ఇబ్బందులు అంటే, నేను పార్టీ కోసం పోరాడాను, నేను పార్టీ కోసం పనిచేశాను, నాకు న్యాయం జరగట్లేదే అనేటువంటి భావన చాలామందికి ఉంటుంది. ఉండటం సహజమైనటువంటి అంశం. ఒక్కసారే న్యాయం జరగదని ఈ సందర్భంగా మనవి చేస్తారు. ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. కొందరికి న్యాయం జరుగుతుంది, కొందరికి న్యాయం జరగదు తప్ప అన్యాయం జరగదు. ముఖ్యంగా నేను మనవి చేస్తున్నా, దిస్ ద రీజనల్ ఫోర్స్. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం పరిశీలిస్తున్నటువంటి ఒక రాజకీయ పక్షం ఇది, ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో అందరికీ అవకాశాలు రావాలంటే రావు, అంత వేకెన్సీస్ ఉండవు. 100 మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటే 10 మందికి వస్తుంది,
90 మందికి అన్యాయం జరిగిందా? కాదు. వెయిట్ చేస్తే, ఓర్పుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అవకాశం వస్తుందనే విషయాన్ని దయచేసి మీరు మర్చిపోవద్దని మనం చేస్తున్నా. ఎమ్మెల్యే అయిపోయాను, నాకు మంత్రి రాలేదు అని నేను అనుకుంటే సాధ్యపడుతుందా? అందరికీ ఇస్తారా? వెయిట్ చేస్తే కదా మళ్ళీ నాకు వచ్చింది. ఉదాహరణ నన్నే చూసుకోండి. నేను మొట్టమొదటి గెలిచాను సత్తెనపల్లిలో, మినిస్టర్ కాలేకపోయాను. నాకు అన్యాయం జరిగిందని అంటే పార్టీకి ఎంత ప్రమాదం. ఓర్పుగా ఉంటే సమయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో చోట అడ్జస్ట్ చేస్తారు. అలా మీరు కూడా ఆ మైండ్ సెట్తో క్రమశిక్షణగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుందని అనుభవంతో చెప్తున్నటువంటి అంశమని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, విశ్వాసం పొందండి, న్యాయం మీకు జరగకపోతే నన్ను అడగండి. పార్టీలో నేనున్నాను, నువ్వున్నావు, మరొకరున్నారు. ఈ పార్టీలో విశ్వాసంగా నేను పని చేస్తాను అని నువ్వు అనుకోవడం కాదు, లీడర్ భావించాలి. ఎస్, మా అంబటి రాంబాబు విశ్వాసంగా పని చేస్తున్నాడనే భావన లీడర్ కలిగినప్పుడు అంబటి రాంబాబు అక్కడుండా కూడా వచ్చి వడ్డిస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ముందు వరుసలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఒక విశ్వాసాన్ని, పార్టీకి పనిచేయాలనేటువంటి ఒక దృక్పథాన్ని, పార్టీ వెంట నడవాలనేటువంటి ఒక ఆలోచనని, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆచరించేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మాత్రమే ప్రస్తుత రాజకీయాల్లో మనగలగడు తప్ప అదర్వైజ్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ అనే విషయాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. న్యాయవాదులు ఒకరు కోర్టు దగ్గర మాట్లాడతారు, బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడతారు, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడతారు. మాట్లాడడం అనేది వారి స్వభావం. వృత్తిరీత్యా కూడా మీరు ఎంత ప్రభావాన్ని చూపగలుగుతారో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. న్యాయవాదుల మాటలకి ఎంత విలువ ఉంటుంది. న్యాయవాదులు ఎక్కడ మాట్లాడినా, గ్రూప్ డిస్కషన్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా మీ మాటకు అత్యద్భుతమైన విలువ ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడే మాట ప్రతిదీ జాగ్రత్తగా పార్టీకి అనుకూలంగా మీరు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుందని మీ అందరికీ ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ప్రస్తుత రాజకీయాల గురించి నేను మీకు ప్రత్యేకంగా వివరంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ కొన్ని గుర్తు చేయవలసినటువంటి అవసరాలు మాత్రం ఉన్నాయని మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజకీయాలు విచిత్రంగా మారిపోయాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండు తెలుగుదేశం, సిద్ధాంత విభేదాలున్న సోనియా గాంధీ, చంద్రబాబు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినటువంటి సంఘటన మీరు ఇంకా మర్చిపోలేదని కూడా నేను అనుకుంటున్నా. 16 మాసాలు జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు. చివరికి చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద కూడా కేసు రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి 16 మాసాలు బెయిల్. వాట్ ఈస్ ద బెయిల్? ఎన్నాళ్ళు పడుతుంది బెయిల్ రావడానికి? ఈవెన్ ఇన్ మర్డర్ కేస్ 30 డేస్లో 90 డేస్లో మించి అట్టిపెట్టరు ఎక్కడాను. లేదంటే ఛార్జ్షీట్ పడకపోతే ఇచ్చేస్తారు, ఏమిటి ఆటోమేటిక్గా బెయిల్ ఈజ్ గ్రాంటెడ్ అంతే. పెద్ద పెద్ద మర్డర్ కేసుల్లో కూడా బెయిల్ ఇస్తారు. బెయిల్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్. కొన్ని సర్కమ్స్టెన్సెస్ లోపల ఎట్టి పెడతారు, సాక్షుల్ని ప్రభావితం చేస్తారని. రాజకీయ కుట్రలతో 16 మాసాలు జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వాలు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 52 రోజులకే నా కొంప మునిగిపోయింది అంటున్నాడు. 52 రోజులే, 3 మాసాలు ఉంటా లెక్క ప్రకారం. మరి ఎందుకు ఇచ్చారు అది వేరే విషయం. ఆ సబ్జెక్టులకు నేను వెళ్ళదలుచుకోలేదని మనం వచ్చేస్తున్నాం. కాబట్టి ఇవాళ రాజకీయాలు ఏం జరుగుతూ ఉన్నాయి? రాష్ట్రం విడిపోయింది మన మనోభావాలకు వ్యతిరేకంగా. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజకీయాల్లో కష్టపడ్డాడు, నష్టపోయాడు, అయినా అధికారంలోకి రాలేదు. కేవలం 67 సీట్లు మాత్రమే వచ్చి అపోజిషన్లో ఉన్నాడు. మేమందరం ఓడిపోయాం. 924 ఓట్లతో ఓడిపోయాను నేను సత్తెనపల్లిలో. నిరుత్సాహపడలేదే, ధైర్యంగా పోరాడాడే. సుదీర్ఘమైన పాదయాత్ర, తండ్రికి మించినటువంటి పాదయాత్ర చేశాడే. 175 సీట్లలో మేము ఊహించని విధంగా, మీరు ఊహించని విధంగా 151 సీట్లు గెలుచుకొని నేను మనవి చేస్తున్నా, కంపేర్ ది గవర్నమెంట్స్. 5 సంవత్సరాలు చంద్రబాబు చేసిన పరిపాలనని కంపేర్ చేసుకోమని మనవి చేస్తున్నా.
అవినీతి అంతమైపోయిందా? కానీ కంపారిటివ్గా అవినీతి తగ్గిందా లేదా నేను అడుగుతా ఉన్నా. సంస్కరణ వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులు. వాలంటీర్స్ రేపు 1వ తారీఖు నుంచి ఇవ్వబోతున్నారు. వృద్ధులకు 3000 పెన్షన్ తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లి 500 రూపాయల నోట్లు లెక్కేసి ఇవ్వబోతున్నారు. ఇది నిజంగా చరితాత్మకమైన సంఘటనగా నేను భావిస్తా ఉన్నా. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా. మేనిఫెస్టోకి విలువ తీసుకొచ్చినటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా. 2 పేజీల మేనిఫెస్టో అన్నాడు. అన్ని మేనిఫెస్టోలు సింపుల్గా చెప్పాడు. టేబుల్ మీద పెట్టుకొని 5 సంవత్సరాలు లెక్కేస్తూనే ఉన్నాడు. ఇది చేశానా, ఇది చేశానా, ఇది చేయలేదా, చేయకపోతే దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అని 98% వాగ్దానాలను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దించేస్తారంట, ఓట్లు చీలనివ్వరట. జగన్మోహన్ రెడ్డి ఉంటే సమాజం నాశనం అయిపోద్దంట మాట్లాడుతున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నాకు ఇందాక మనోహర్గా చెప్పాడు. మనోహర్ రెడ్డి కుప్పం వెళ్ళాడు. మళ్ళీ రిపీట్ చేస్తా. చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళాడు. ఒక అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు. ఏమంటాడు? కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తా. ఎంత అద్భుతంగా ఉంది. ప్రపంచానికి అనుసంధానం చేస్తాను. ఇన్నాళ్ళు ఏం చేశా? గాడిదలు చేశావా? ముఖ్యమంత్రి అయ్యామే, రిప్రజెంట్ చేశామే. ఇన్నాళ్ళు చెయ్యనిది వాళ్ళు ఎందుకు చేస్తానంటున్నావు అంటే భయం. కుప్పం కూడా గెలవలేని భయం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు, నాకు కూడా తెలియదు మొన్నటి దాకా కుప్పంలో ఇల్లు లేదంట. మొన్న ఫౌండేషన్ వేసాడు. ఎందుకు వేశాడు ఫౌండేషను? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి కుప్పంలో ఇల్లు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లేకపోతే కుప్పం ప్రజలు తిరస్కరిస్తారనేటువంటి భయం చంద్రబాబుని వెంటాడుతుందని మనం చేస్తున్నా. 175కి 175 అంటే మనలో కూడా కొద్దిగా అనుమానం ఉంది. కుప్పంలోనే చంద్రబాబు భయపడుతున్నాడంటే 175కి 175 గెలిచే అవకాశం ఉందో లేదో ఆలోచించుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, సుదీర్ఘకాలం రిప్రజెంట్ చేసినటువంటి కుప్పాన్ని ఇంతవరకు న్యాయం చెయ్యలేదు అని ఆయనే అంగీకరిస్తున్నాడు. ఇక్కడ విషయం అది. ఈ రిపోర్ట్ తీసుకొస్తానంటున్నాడు. నేను మనవి చేస్తున్నా. చివరికి మున్సిపాలిటీ చేయలేదు దాన్ని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. రెవెన్యూ డివిజన్ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకు చేయలేకపోయావు? నువ్వు రెవెన్యూ డివిజన్ చేయలేని వాడివి, మున్సిపాలిటీ చేయలేని వాడివి. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొచ్చి కూరగాయలు ఎక్స్పోర్ట్ చేస్తాడు. నమ్మాలి ఇంకా? ఆ కుప్పం ప్రజలు చెవుల్లో పూలు పెట్టుకుంటారు అనుకుంటున్నాడేమో. కుప్పం ప్రజలు చైతన్యవంతమయ్యారు. కుప్పం నుంచి చంద్రబాబును తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కారణం మీరు చంద్రబాబు మాటల్లోనే అర్థమవుతుందని కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సింపుల్. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నాడనేది ఒకే ఒక్క ఈక్వేషన్లో అర్థమవుతుంది. చంద్రబాబు ఎవరితోనే కలవడానికి సిద్ధంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్తో కలుస్తాడు, బీజేపీతో కలుస్తాడు. వీలైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ మొత్తం కలుస్తాయంట. ఇదేంటో నాకు అర్థం కాల. పవన్ కళ్యాణ్ సినిమా అనుకుంటున్నాడేమో తెలియదు. ఆయన ఓట్లు చీలనివ్వడంట. చీలకోకుండా ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించటమే పని అంట. మీకు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించటమే పని అయితే రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె మీద ఉంచడమే పని అని నిరూపిస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఏం మీకు అంత కడుపుమంటే ఏంటి? ఏమిటి మీకు అంత అవసరం? ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారిని దించాల్సిన అవసరం? పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడనా? కరోనా వస్తే 2 సంవత్సరాలు కరోనా వస్తే కొన్ని దేశాలు షట్ డౌన్ అయిపోయాయి. కొన్ని దేశాలకు ఇన్కమ్ లేకుండా పోయింది. అయినా నేను మనవి చేస్తున్నా, మీ అందరూ ఇంటింటికి వెళ్ళి చెప్పండి, వాడవాడకి వెళ్ళి చెప్పండి. ఆదాయాలు తగ్గినా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఇవ్వవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి కూడా ఆపనటువంటి వ్యక్తి. నష్టపోయాడో కష్టపడ్డాడో ఏం చేశాడో నాకు తెలియదు, కానీ బటన్ నొక్కటం మాత్రం ఆపని ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవడి వల్ల కాదు అని మనం చేస్తున్నాం.
ఎవరి వల్ల కాదు కాబట్టి ఇక మన ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎన్ని కుదరదంటే అవ్వదు. పంట పండొచ్చు, బ్రహ్మాండంగా పండించాడు జగన్మోహన్ రెడ్డి గారి పంటని. కొయ్యాలిగా, సమయానికి కొయ్యాలి, పురుగు పుట్ర లేకుండా చూసుకోవాలి, దొంగలు ఎత్తుకెళ్ళకోకుండా చూసుకోవాలి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు లాంటి దొంగలు పంటను ఎత్తుకుపోకుండా మనం జాగ్రత్త చేసుకోవాలి. చక్కగా నూరవాలి, బస్తాల్లోకి ఎత్తాలి, ఇంటికి చేర్చాలి. అది పంట పండించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత అయిపోయింది. వాటిని సక్రమంగా ఇంటికి చేర్చే బాధ్యత మీది, నాది, ప్రజలది అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నా. అందరికన్నా మించినటువంటి బాధ్యత కలిగినటువంటి శక్తులు, న్యాయవాద శక్తులు, ఆ న్యాయవాదులు ఈ పాత్రలో గణనీయంగా తన పాత్రని, ముఖ్య భూమికని పోషించాలని కూడా ఈ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు మరి మీ అందరితో మాట్లాడే అవకాశం లాస్ట్ టైం ఏమంటూ ఇందాక మాధవ్ గారు తీసుకొచ్చి ఇచ్చారు. లాస్ట్ టైం ఏదో పని నేను రాలేకపోయా. ఏదైనా కొంతకాలం కాకపోతే కొంతకాలం పనిచేశాం కదా న్యాయవాదిగా, న్యాయవాదులతో కాసేపు వచ్చి మాట్లాడితే తృప్తిగా ఉంటుంది అని ఈరోజు మొత్తం మధ్యాహ్నం వరకు ఇక్కడే పెట్టుకుని రాగానే మాట్లాడతారా అన్నారు. నేను 1:30కి వెళ్తాను, అప్పుడు దాకా కూర్చుంటానని చెప్పాను. ఇంతలో మన మాణిక్య ప్రసాద్ గురించి ముందు మాట్లాడంటే మీరు మాట్లాడడానికి వీల్లేదు, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలి, మీరు మాట్లాడేదాకా విని నేను వెళ్తానని ఆ అగ్రిమెంట్కి వచ్చాను. అందువల్ల మాణిక్య ప్రసాద్ గారు మాట్లాడేదాకా ఉండి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారికి, అలాగే గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు భగవాన్ గారికి, మరి బ్రహ్మారెడ్డి గారు, వీళ్ళందరూ మాకు చిరకాల మిత్రులు. వెంకటరెడ్డి ఒక మాట చెప్పాడు, నా దగ్గరికి ఎవరన్నా లెటర్ వస్తే నేను ఒకటి చెప్తా, గుంటూరులో బార్లో లెటర్ ఇవ్వండి అంటారు. మంత్రి కదా, ఎవరికి ఇస్తున్నారో నాకు అర్థం కాదు. ఆయన అప్పటి నుంచి ఉన్నాడో ఇప్పుడు నాకేం తెలియదా, వెంకటరెడ్డిని అడగండి, వెంకటరెడ్డి ఇవ్వండి ఇస్తానని చెప్తా. మొన్న మా ఊరు నుంచి కూడా మా బగ్గి వచ్చి సార్ జిల్లా కోర్టులో ఒక లెటర్ ఇవ్వమన్నారు సార్, ఇవ్వనన్నా. వాళ్ళని అడగండి, అసలు జిల్లా కోర్టులో మనం ఎవరికి లెటర్ ఇస్తున్నామో తెలియాలి కదా, వాళ్ళు మన పార్టీనో కాదు, ఎందుకు వచ్చి గొడవ అని. ఏదైనా మా నియోజకవర్గం వరకు నేను చూస్తాను తప్ప ప్రతి జిల్లా కోర్టులో ఉన్నటువంటి అంశాలను ఇక్కడ న్యాయవాదులతో, ముఖ్యంగా వెంకటరెడ్డితో సంప్రదించుకోకుండా నేను ఇప్పుడు లెటర్ ఇచ్చి వివాదాలకు తావు కల్పించాలని కూడా నేను చెప్పాను. అదే పద్ధతిలో నేను నడిచానని కూడా మనవి చేస్తున్నాను. ఏదో నాకు బాగా సన్నిహితుడికి ఇవ్వాలి పదవి అనేది కాదు. ఎవరు పార్టీకి బాగా పనిచేశారు, ఎవరు కోర్టులో పర్ఫామ్ చేయగలరు, బాగా పార్టీకి పనిచేస్తాడు ఒక ఆయన, కోర్టుకి వెళ్ళరు. ఆయనకి ఏమి ఇస్తారు, ఇస్తే మనం దెబ్బతింటాం. బాగా పనిచేయాలి, న్యాయవాది వృత్తిలో నైపుణ్యం కలిగి ఉండాలి. ఈ రెండు కలిస్తే తప్ప మనం రీచ్ కాలేమనేటువంటి నమ్మకం నాకు. ఆ నమ్మకం ప్రకారం నాకున్న నమ్మకాలతో నేను ముందుకు వెళ్ళానని మనవి చేస్తూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను.